కీర్తన గ్రంథము 54, 7వ వచనం. ఆపదలన్నిటిలో ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషిస్తున్నది. ఇక్కడ దావీదు ఈ యొక్క కీర్తన ఇలాగ చెప్తున్నాడు కీర్తనలో. ఆపదలన్నిటిలో ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, ఆపదలన్నిటిలో ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆపదలనేవి వస్తానే ఉంటాయి. ఆపద రాని మనిషి అంటే ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో ఒక మనిషికి ఆపద అనేది వస్తూనే ఉంటది. కానీ ఆ ఆపద వచ్చినప్పుడు మనం విడిపించేవారు ఉంటే మనకేం భయం లేదు. విడిపించేవారు లేకపోతే ఇంకా మనకి ఇబ్బందే. అయితే దావీదు దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయనకి కుటుంబంలో ఆపదలొచ్చాయి. శత్రువుల నుంచి ఆపదలొచ్చాయి. రకరకాలైనటువంటి ఆటుపోట్లు, ఆపదలు ఆయన మీదకి వచ్చాయి. క్రూర జంతువుల నుంచి ఆపదలొచ్చాయి. అనేక రకాలైన ఆపదలు ఆయనకు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ఆపదలొచ్చినా వాటన్నిటి నుంచి ఆయన విడిపించాడంట. ఆపద అని రాయలేదక్కడ. ఆపదలు అని రాశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా కొన్ని ఆపదలొచ్చాయి. వాటిని ఇప్పటికే దేవుడు విడిపించి ఉన్నాడు. మనకందరికీ ఆ విషయం తెలుసు. ఎలా వచ్చినాయో ఆపదలు, దేవుడు ఎలా విడిపించాడో, ఎలా సహాయం చేశాడో తెలుసు. అయితే ఇంతటితో దేవుడు గమ్మునుండేవాడు కాదు. ఇక ముందు ఏదైనా మనకు అలాంటి ఆపద ఎదురవుతుందంటే, మన దేవుడు ముందుగా మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. ఈరోజు మనిషి ఆపది వస్తుందని తెలిస్తే, ఆపదన్న చోటికి ఎందుకు పోతాడు? మొన్న విమానం పైకి ఎగిరింది. ఎవరి దగ్గరకు పోవాలా? అది పోలేక ఒక భవనాన్ని గుద్దుకునేసింది. ఒకరు కూడా బతకకుండా చనిపోయారు. ఏదో ఒకరు బతికినట్టున్నారు. వాళ్ళకందరికి గాని ఇలాగ ఆపదొస్తది అని చెప్పి తెలిసుంటే, ఆ విమానం ఎక్కుతారా? అందులో టికెట్ కొని డబ్బులు పెట్టి విమానం ఎక్కి చనిపోతారా? ఎవరికి తెలీదు. ఏ ఆపద ఎప్పుడొస్తదో, ఏ ప్రమాదం ఎక్కడుందో ఎవ్వరికి తెలీదు. కానీ మన దేవునికి ఒక్కడికే తెలుసు. కాబట్టి మన దేవునియందు మనం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆపద మనకు ఎదురవుతున్నా, ఆ ఆపదలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆపదలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. అందుకని దావీదు అంటాడు, ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆపదలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అంటున్నాడు. తప్పకుండా నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు గాని, నీ కుటుంబం గాని, నీ బిడ్డలు గాని దేవుని యందు ఉంటే చాలు. ఏ ప్రమాదం ఎదురవుతుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం. మొన్న ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ ఒక బ ఆహ్, అణుబాంబులు ఆ యొక్క బాంబులు ఇరాన్ మీద ఏశారు. ఆ యొక్క పట్టణంలో అనేక మంది జనం చనిపోయారు. అనేక మంది జనం. వాళ్ళు నిద్ర లేసే లోపల లేరు. మాడిపోయినారు అంతే. ఎట్లా వస్తాయో ప్రమాదాలు, ఏ విధంగా వస్తాయో ఎవరు చెప్పలేం. మనిషికి ఎన్నో ప్రమాదాలు ఈ భూమి మీద. కానీ ప్రభువునందున్న మనల్ని ఆయన ఇంతవరకు కాపాడాడు. ఇక ముందు కూడా ఆయన కాపాడుతాడు. ఇక ముందు కూడా ఆయన అన్ని విషయాలు తప్పిస్తాడు. సహాయం చేస్తాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పకుండా మన దేవుడు మన ముందు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనందరం భయభక్తులుగా మనం నడుచుకుంటుంటే, శత్రువు ఈరోజు మనల్ని చూసి ఇబ్బంది నవ్వవచ్చు. మనకున్న బాధలు, ఇబ్బందులను బట్టి. కానీ ఇంకొక రోజు దేవుడు మనకు ఏం చేస్తాడంటున్నాడంటే, ఆ శత్రువును చూసి మనం నవ్వేటట్టు చేస్తాడన్నాడు దేవుడు. కాబట్టి అందుకని నమ్మకమైన దేవునితో మనం నమ్మకంగా నడుచుకుంటూ ముందుకెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఆ రీతిగా మనం నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. అపాయం ఎక్కడి నుంచి వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో, ఏ విధంగా వస్తుందో మాకైతే తెలియదు.
ఆయన ప్రతి అపాయము, ప్రతి విషయాన్ని తెలుసుకున్న దేవుడు నువ్వు ఒక్కడివే. అది నీకు మాత్రమే తెలియను. నీకు మాత్రమే తెలియను. నా తండ్రి, ఈ యొక్క అపాయకరమైనటువంటి దినాలలో, అపాయకరమైన మనుషుల మధ్య, అపాయకరమైన రోజులలో మేము నడుస్తున్నాం, జీవిస్తున్నాం. అయితే ఈ అపాయాల్లో నుంచి మమ్మల్ని అందరిని కూడా సజీవంగా కాచి కాపాడుతున్నారు. అది మా గొప్పతనం కాదు, మా మంచితనము కాదు. నీ కృప, కనికరమే, అయ్యా నీ దయా దాక్షిణ్యమేనని మేము నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇక ముందు కూడా నువ్వే మమ్మల్ని కాపాడగల కాపరివి కానీ ఇంకెవరు లేరయ్యా మాకు. మాకు ఇంకెవరు లేరయ్యా. నువ్వేనయ్యా మాకు దిక్కు ప్రభువా. నువ్వే మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. గూడూరు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని, అయ్యా సార్వత్రిక సంఘాన్ని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల్ని నువ్వు కాచి కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నాయనా? యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి కాసువారు మేలుకొని ఉన్నా సరే అది వ్యర్థమే అని చెప్పావు తండ్రి. నాయనా, అయ్యా నువ్వు కాపాడకపోతే కావలి కాసువారు మేలుకొని ఉన్ని కూడా ఏం కాపాడలేరని చెప్తున్నావు. అవును ప్రభా, నువ్వే మమ్మల్ని కాపాడగల దేవుడివి, రక్షించగల దేవుడివి తండ్రి. నాయనా, ఈరోజు మాకు అప్పగించుకున్నటువంటి కుటుంబాలని, బిడ్డలని, పనుల్ని, ఉద్యోగాలని, వ్యాపారాలని, పనులన్నిటిలో నువ్వు మాకు తోడున్నావు కాబట్టి మేము చేయగలుగుతున్నామే కానీ మా అంతట మేమేం చేయలేము తండ్రి. యేసు ప్రభువా, మరొకసారి నీ పాదాలకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటున్నాం. అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచు నాయనా. ఈ పాపకరమైన లోకంలో మేము జీవిస్తున్నాం. ఏ ఆలోచన కానీ, ఏ తలంపు కానీ, ఏ ఊహ కానీ, అయ్యా ఏ మాట కానీ మాలో అపవిత్రత లేకుండా తొలగించు నాయనా. పవిత్రపరచు నాయనా. నీకు ఇష్టమైన బిడ్డలుగా, అయ్యా నీ చిత్తానుసారంగా నడిచేవారిగా, నిన్ను సంతోషపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నడిపించమని, సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని దేవా నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకున్నాం. అయ్యా నీ ప్రజలను, అయ్యా నీ సంఘాన్ని అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను. బహుగా మీరు దీవించి ఆశీర్వదించున్నాను. ఇంకా నన్ను నీ బిడ్డలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ప్రభువా నీ సంఘము కూడా విస్తరించాలి, అనేక సంఘాలుగా మారాలి, అనేక జనం నీ రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి తండ్రి. సహాయం చేయ ప్రభు. అదే రీతిగా నా తండ్రి నాయన దినం ఆదివారం ప్రభు దినం. ఈ దినం నాయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధన చేసుకోవడానికి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ మందిరంలో చేరి నేను స్తుతించుకునే భాగ్యం కలగచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా ఉన్న ఒడిదుడుకులన్నీ తీసివేయండి, లోటుపాట్లను తీసివేయండి, ఆటంకాలను తొలగించండి. నీ ప్రజలు ఖచ్చితంగా నీ మందిర ఆవరణంలో చేరి నిన్ను స్తుతించుకుంటూ మంచిదని చెప్పారు తండ్రి. ఒక దినము నా దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మీ భక్తులు సెలవిచ్చాడు తండ్రి. నాయనా, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నామని చెప్పి మరొక చోట సెలవిచ్చింది ప్రభు. కనుక నాయన నీ మందిరంలోకి వచ్చి అయ్యా నీతో గడిపి నీ మేలు పొందుకొని మేము తృప్తిపరచబడి సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి వాక్యం దయచేయనైనా, లోతైన బలమైన శక్తి కలిగిన మాటలు ప్రభువా నీ సంఘానికి మీరు అందించమని నీ సంఘం, నీ ప్రజలు, నీ వాక్యము నా తండ్రి నువ్వు మాట్లాడమని సహాయం చేయమని నీ దినదాసుని మరుగు చేసి, నీ బిడ్డల్ని మీరు మరుగు చేసి మీరు బహుగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా యేసయ్యా యేసయ్యా తండ్రి నీ స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీ చేతులకే నాయన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభు. అయ్యా మా దేశంలో విస్తారమైన జనం ఉన్నారు, విస్తారమైన జనం ఉన్నారు, కోట్లలో ఉన్నారు ప్రభు. కానీ నేను నమ్ముకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు, నిన్ను తెలుసుకున్న వారు కొద్దిమందే ఉన్నారయ్యా. యేసయ్యా ఈ జనమంతా కూడా తండ్రి మత శాంతత్వంతో తిరుగుబాట్లు చేస్తున్నారయ్యా. నమ్ముకున్న బిడ్డల మీద కూడా దాడులు చేస్తున్నారయ్యా. రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని ప్రేమిస్తున్నాం, వారిని రక్షించమని నీ ఎదుట కోరుకుంటున్నాం తండ్రి. అయినా వాళ్ళు తెలుసో తెలియకో ఒక విధంగా చేసి ఉండొచ్చు, కానీ నీ కనికరమును బట్టి క్షమించి వారిని రక్షించి నరకానికి పోకుండా పరలోకం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, అన్ని విషయాల్లో అయ్యా మా దేశాన్ని, సార్వత్రిక దేశాలన్నింటినీ మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి దేశం కొరకు, ప్రతి మానవుని కొరకును
అయ్యా ప్రాణం పెట్టావు కనుక అందరిని రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.